ఇప్పుడు మనం మే నెలలో పుట్టిన వారి యొక్క గుణగణాల గురించి అయితే తెలుసుకుందాం. అయితే మే నెలలో పుట్టిన స్త్రీ పురుషులు యొక్క వీరి యొక్క బుద్ధి ఎలా ఉంటుందంటే త్యాగం ఏదైనా చేస్తారు. ప్రయాణాల మీద అభిరుచి, కొత్త ప్రదేశాలు చూడాలన్న కోరిక అయితే ఉంటుంది. అలాగే పార్టీలు చేసుకోవడం అంటే వీళ్ళకి చాలా ఇష్టం. వీరికి ఉదార బుద్ధి ఎక్కువ, ఓర్పు కూడా చాలా ఎక్కువే. అందరినీ ప్రేమిస్తారు, ఇతరులచే ప్రేమించబడతారు. వీరికి ఉన్న శక్తి వీరికి ఉన్న శక్తిని ఏంటంటే దారపోస్తారు. మానసికంగా, శారీరకంగా త్యాగ బుద్ధి అయితే ఉంటుంది. చివరికి వీరు ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడతారు. అందరితో స్నేహభావంగా, ప్రేమగా ఉంటారు. వీళ్ళకి మంచి మనసు కూడా ఉంటుంది. అలాగే స్నేహితులకు పార్టీలు కూడా ఇస్తూ ఉంటారు. ఖర్చు చేస్తారు, తృప్తి పడతారు. ఎన్నో విందులు చేసి గృహాలు ఏర్పాటు చేస్తారు. ఆహారమునకు ప్రాముఖ్యతనిస్తారు. అవసరమైతే మంచి వంటలు స్వయంగా తయారు చేసుకోగలరు. ఇంటిని పరిశుభ్రంగా, అందంగా, కళాత్మకంగా అలంకరించుకుంటారు. వీరిలో మంచి కళాకారులు కూడా ఉన్నారు. వీరికి శృంగార వాంఛ కూడా ఎక్కువ. నమ్మిన వారిని, ఇష్టపడ్డ వారిని ప్రాణాలు ఇస్తారు. న్యాయంగా, ధర్మంగా పోరాటం అయితే చేస్తారు. అందువల్ల చివరికి వీరు ఓటమిని అంగీకరించవలసి అవసరాలు రావచ్చును. వీరిలో చాలామందికి చిన్న వయసులోనే వివాహం అవుతుంది. వీరి ప్రేమ విఫలం అవుతుంది. ఉద్యోగస్తులు, ఆఫీసర్లు, కళాకారులు ఉన్నారు. మరియు వీరిలో మంచి ప్రజాసేవకులు కూడా ఉన్నారు. మంచి స్థాయిలో, గౌరవ స్థానంలో ఉంటారు. ఈ నెలలో పుట్టిన వారు మంచి పేరు, గౌరవం సంపాదించుకుంటారు. ఆరోగ్యము, ఈ నెలలో పుట్టిన వారికి ఏంటంటే కిడ్నీ వ్యాధులు, రక్తపోటులు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. ధనం విషయాన్ని చూసేసరికి ఏంటంటే వీరికి ధనం సంపాదించాలన్న కోరిక ఎక్కువగా ఉంటుంది. సంపాదిస్తారు, అనుభవిస్తారు. వీళ్ళకి కలిసి వచ్చే వారాలు ఏంటంటే మంగళవారం, శుక్రవారం. మంచి అదృష్టాన్ని అయితే ఇస్తారు. లక్కీ కలర్ దుస్తులు ఏంటంటే బ్లూ కలర్ రంగు, రోజ్ కలర్ రంగు అయితే వీళ్ళకైతే కలిసి వస్తాయి. వీళ్ళకి కలిసి వచ్చే స్టోన్స్ ఏంటంటే ముత్యము లేదా డైమండ్ ధరిస్తే వీళ్ళకైతే అదృష్టాన్ని అనేది కలిసి వస్తుంది. ఇది అండి మే నెలలో పుట్టిన వారికి గుణగణాలు. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. డైలీ పురాణాలను, శాస్త్రాలను, మంచి విషయాలు తెలుసుకోవడం కోసం రెగ్యులర్గా అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.